ఈరోజు మనం వీడియోలో ఇడ్లీ పిండి బియ్యం పిండి కలిపి పకోడీలు తయారు చేసుకునే విధానము చూద్దాము. ముందుగా నేను కొంచెం ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఈ ఇడ్లీ పిండి ఇంత క్వాంటిటీ అని లేదండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. నేను తీసుకున్న ఇడ్లీ పిండి క్వాంటిటీకి ఈ గెరిటతో 3 గెరిటెల బియ్యం పిండి వేసుకుంటున్నాను. మనకి తక్కువ క్వాంటిటీలో ఇడ్లీ పిండి, ఎక్కువ క్వాంటిటీలో బియ్యం పిండి తీసుకోవాలి. ఈ రెండు కలుపుకుంటే పకోడీ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. అలాగే 3 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. 5 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, ఎక్కువ కారం అవసరం లేదు. 1/2 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. దీనిలో మనం వాటర్ పోసి కలుపుకోవాల్సిన అవసరం లేదండి. ఇడ్లీ పిండిలో ఉన్న తడి సరిపోతుంది. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి చాలు. మనం పిండిని ఈ విధంగా పకోడీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనం బాణలి స్టవ్ పై పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఈ విధంగా పిండిని చిన్న చిన్న పకోడీల్లా వేసుకోండి. పకోడీలను మనం మీడియం ఫ్లేమ్ పై వేయించుకుంటే లోపల కూడా కాలి బాగా ఉంటాయి. మనం పకోడీలు వేసుకున్న వెంటనే తిప్పుకోకుండా 1 నిమిషం తర్వాత తిప్పుకోవాలి. మనం పకోడీలని ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే మనకి పకోడీలు రెడీ అయినట్లే. వీటిని నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అదే విధంగా మరికొన్ని పకోడీలు కూడా వేసుకుందాము. పకోడీలను ముందు ఏ విధంగా అయితే తిప్పుకుంటూ కాల్చుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకున్నామో అదే విధంగా తయారు చేసుకోవాలి. ఈ పకోడీలు కూడా రెడీ అయ్యాయి. వీటిని కూడా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇడ్లీ పిండితో తయారు చేసుకున్న పకోడీలు రెడీ అయ్యాయి. ఇంట్లో కనుక కొంచెం ఇడ్లీ పిండి మిగిలినప్పుడు బియ్యం పిండి కలుపుకొని ఈ విధంగా పకోడీలు వేసుకొని చూడండి ఎంత బాగుంటాయో. ఈ ఇడ్లీ పిండి పకోడీలు టేస్ట్గా ఉండటమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు చాలా ఈజీగా కూడా డైజెస్ట్ అవుతాయి. మరి ఇడ్లీ పిండి పకోడీలను మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేస్తారు కదూ. అలాగే వర్ధనీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.